ఏదెన్ను మనం గుర్తించడానికి మనకొక ఆనవాలు కనిపిస్తుంది. అదే అక్కడ పుట్టిన నదులు. ఆదికాండం 2:8-14 వరకు చూస్తే దేవుడు తూర్పున తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచి ఆ తోటను తడుపుటకు దేవుడు ఒక నదిని ఏర్పాటు చేసినట్లు ఏదెను తోట నుండి ఆ నది బయలుదేరి 4 శాఖలుగా విడిపోయినట్లు చూడగలం. ఏదెను అనేది ఒక ప్రాంతానికి పెట్టబడిన పేరు. మోషే గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆదికాండం రాయడం ప్రారంభించిన టైంకి ఆ ప్రాంతం ఏదెనుగా పిలువబడుతుంది. ఇశ్రాయేలీలు పాలుతెనులు ప్రవహించు కానాను దేశం వైపు అడుగులు వేస్తున్నారు. బైబిల్లో తూర్పున తోట వేసి అని చూస్తాం. దీని ఆధారంగా కానానుకు తూర్పున శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలు పెట్టారు. ఏదెను వనంలో పుట్టిన ఆ నది తూర్పునకు ప్రవహిస్తూ ఏదెను తోటంతా తడుపుతూ 4 నదులుగా యూప్రటీసు, టైగ్రీసు, గీహోను, పీషోనుగా చీలి ప్రవహిస్తుండేది. ఈ నదులు పుట్టిన ప్రాంతమే ఏదెను తోట. వాటిలో 2 నదులు యూప్రటీసు, టైగ్రీసు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తున్నాయి. మిగిలిన 2 నదులు కాలక్రమేణా వాతావరణ పరిస్థితులను బట్టి మరియు నోహాహు కాలంలో వచ్చిన జలప్రలయం వలన అవి కనుమరుగైపోయాయి. తూర్పు టర్కీ, అర్మేనియా ఐలాండ్ మరియు ఇరాక్ మధ్య ఉన్న ప్రాంతమే ఏదెను తోట నిర్ధారించారు.